ఒక అందమైన గ్రామంలో బాకు అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. బాకు చాలా మంచివాడు. కానీ అతనికొక సమస్య ఉండేది. అతను ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించేవాడు. ఏ పని చేయకముందే 100 ఆలోచనలు చేసేవాడు. అందుకే అతనికి మనశ్శాంతి ఉండేది కాదు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. గ్రామ ప్రజలందరికీ మనసుకు శాంతి ఎలా పొందాలి అనే విషయంపై బోధనలు చెప్పడం ప్రారంభించాడు. బాకు కూడా అక్కడికి వెళ్ళి ఇలా అడిగాడు. తాతయ్య, నా పేరు బాకు. నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటాను. దీనికి పరిష్కారం ఏమిటి? వృద్ధుడు చిరునవ్వు నవ్వి, రేపొక గ్లాసు నీళ్లు తీసుకునిరా, కాని ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్నాడు. మరుసటి రోజు బాకు జాగ్రత్తగా గ్లాసు నిండా నీళ్లు తీసుకుని వచ్చాడు. వృద్ధుడు అడిగాడు, నువ్వొస్తున్నప్పుడు కుక్కలు మురిగిన శబ్దం విన్నావా? లేదు తాతయ్య. రోడ్డుపై నడుస్తున్న ప్రజలను చూశావా? లేదు తాతయ్య. చెట్ల అందాన్ని గమనించావా? లేదు తాతయ్య. అప్పుడు వృద్ధుడు చెప్పాడు, ఎందుకంటే నీ దృష్టి మొత్తం గ్లాసులోని నీళ్లపైనే ఉంది. అలాగే జీవితంలో కూడా మనం ప్రస్తుత క్షణాన్ని గమనిస్తే మనసులో వచ్చే అనవసర ఆలోచనలు తగ్గిపోతాయి. ఆ మాటలు విన్న బాకు తన తప్పును అర్థం చేసుకున్నాడు. అప్పట్నుంచి గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. అలా బాకు తన మనసులోనే నిజమైన ప్రశాంతతను